Get more latest updates. Press the subscribe option and Hi viewers, welcome to our channel. WhatsApp Android లు కూడా వీడియో కాల్ వెయిటింగ్ ఫీచర్స్ కూడా పొందుతున్నారు. WhatsApp యాప్ కొత్త గ్రూప్ ఫింగర్ ప్రింట్స్ లాక్ ఫీచర్స్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. WhatsApp Android యాప్ కోసం కొత్త అప్డేట్ తీసుకురాబోతున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన ఫ్యూచర్ అని తెలుస్తోంది. ఇకపై వినియోగదారులు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరొకరు మధ్యలో వాట్సాప్ వీడియో కాల్ చేస్తే వారికి కూడా కాల్ వెయిటింగ్ వస్తుంది. ఈ ఫ్యూచర్ ఇంతకు ముందు ఉండేది కాదు. అయితే ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ సమయంలో కూడా కాల్ వెయిటింగ్ ఫీచర్ రాబోతుంది. సెకండ్ ఇన్కమింగ్ వాట్సాప్ వీడియో కాల్ ను డిస్కనెక్ట్ చేయడానికి బదులుగా వినియోగదారులు ఇప్పుడు ఒక కాల్ వెయిటింగ్ ని అందుకుంటున్నారు. దానిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఏదైనా ఇద్దరు వినియోగదారులు ఒకే కాల్లో మాట్లాడుకోవడానికి వీలు కాదు. గత నెల చివరిలో ఐఫోన్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే ఫ్యూచర్ ఆండ్రాయిడ్ అన్ని రెండింటికి కూడా అందుబాటులోకి వచ్చేసాయి. వాట్సాప్ కొత్త అప్డేట్ బీటా మరియు ఆండ్రాయిడ్ ఛానళ్ల కోసం తాజా అప్డేట్ కాల్ వెయిటింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కూడా లభిస్తుంది. అలాగే వాట్సాప్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్, వాట్సాప్ యాప్ ఫింగర్ ప్రింట్స్ లాక్ ఫ్యూచర్స్ అప్డేట్ కూడా ఉన్నాయి. వాట్సాప్లోని కాల్ వెయిటింగ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ వర్షన్ 2.19.352లో అలాగే వర్షన్ 2.19.357 బీటా యాప్ వర్షన్ 2.19.358లో అందుబాటులో ఉన్నాయని తెలుపుతున్నారు. ఒకవేళ మీరు ఇంకా యాప్ అప్డేట్ చేసుకోపోతే మీరు ఏపీకే మిర్రర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ చివరిలో iOS కోసం వాట్సాప్ v2.19.120 చాట్ స్క్రీన్ కాల్ వెయిటింగ్ ఫీచర్స్ పాటు వాయిస్ ఓవర్ మోడ్ను ఉపయోగిస్తున్నప్పుడు మీ మెసేజ్ బ్రెయిన్ కీబోర్డ్ నుంచి నేరుగా పంపించే ఫీచర్ తీసుకోవచ్చు. వాట్సాప్ కాల్ వెయిటింగ్ ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు ఒక వాట్సాప్ వీడియో కాల్ మధ్యలో ఉండగా వేరొక వాట్సాప్ వీడియో కాల్ ఇన్కమింగ్ కాల్ వస్తే కాల్ వెయిటింగ్ ఇకపై చూపిస్తుంది. సాధారణంగా ఏదైనా వీడియో కాల్ ముగిసినప్పుడు వారు మిస్ అయిన వీడియో కాల్ నోటిఫికేషన్ చూస్తారు. కానీ ఇప్పుడు వినియోగదారులు ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మరొక వ్యక్తి ఇన్కమింగ్ కాల్ కూడా ఎంచుకోవచ్చు. వాట్సాప్లోని ఇన్కమింగ్ కాల్ UI ఇప్పుడు డిక్లైన్ బటన్తో పాటు ఎండ్ అండ్ యాక్సెప్ట్ బటన్ కూడా చూపిస్తుంది. మీరు డిక్లైన్ బటన్ నొక్కితే ఇన్కమింగ్ కాల్ కట్ అవుతుంది. మీరు మీ ముందు కాల్తో కొనసాగవచ్చు. అయితే మీరు ఎండ్ అండ్ యాక్సెప్ట్ బటన్ నొక్కితే కొనసాగుతూ ఆ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. తద్వారా మీరు సెకండ్ కాల్ వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. సెల్యులర్ నెట్వర్క్ ద్వారా సాధారణ కాల్లో కాల్ హోల్డింగ్ లాగా కాకుండా సెకండ్ ఇన్కమింగ్ కాల్ హోల్డ్లో ఉంచడానికి అలాగే ఓసారి ఇద్దరు వ్యక్తులతో లింక్ చేయడానికి వాట్సాప్ అనుమతించవచ్చు. మీరు కొనసాగుతున్న వాట్సాప్ కాల్తో కంటిన్యూ లేదా సెకండ్ ఇన్కమింగ్ కాల్ను అంగీకరించడానికి దాన్ని డిస్కనెక్ట్ కూడా చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.